ఆ రోజు ఐఎమ్ గోయింగ్ టు ఎ కాఫీ షాప్ ఇఫ్ ఐ రిమెంబర్. సో మై రైటర్ ఈస్ వెయిటింగ్ దేర్. సో ఐ వాస్ ఫీలింగ్ సమ్‌హౌ ఈడు థియేటర్ కట్టాలి. డబ్బులు రావాలి. ఎట్లా వస్తాయి ఆళ్ళకి? కానీ ఏం లేవు కదా! ల్యాండ్‌లో అని ఆలోచిస్తున్నా. టప్‌మని మనం టైమ్ పాస్‌కి అలా ఏదో యూట్యూబ్ చూస్తుంటే ఆ శాండ్ మైనింగ్ మొత్తం చూపిస్తున్నారు దాంట్లో. ఎలా ఎళ్లి డైవ్ చేసి తీసుకొచ్చి ఇదేదో పెద్ద రిస్క్ అన్నీ ఆ వీడియో చూసా. ఏయమ్మ క్రేజీ కదా ఇది. యూ నో దేర్ సో మచ్ హీరోయిజం ఇన్ ఇట్. సో మేము షూట్ చేసినప్పుడు కూడా ఆ జనాలు ఒరిజినల్ పీపుల్ అందరిని హైర్ చేసుకొని అంటే ఆ పని తెలిసుండాలి కదా! అది చేసి అండ్ పర్టిక్యులర్ సీజన్‌లో ఎళ్ళాం. వేర్ వి ఆర్ ఆల్ ఇంకా రామ్ గారు అందరం కూడా ఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది రివర్. గోదావరి రివర్‌లో ఉండి ఆ ఎపిసోడ్స్ అన్నీ షూట్ చేసాం. ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్. ఎక్స్‌పీరియన్స్ అమ్మో! ఇట్స్ లైక్ టీడియస్ థింగ్. మనం 1 అవర్ చేయలేకపోతుంటాం. ఆళ్ళు ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేస్తా ఉంటారు ఆ పని. యాక్చువల్‌గా జనాలు ఏమనుకుంటారంటే ఇసుక అంటే ఒడ్డు మీద ఉన్న ఇసుక అనుకుంటారు కానీ లోపలికి మధ్యలోకెళ్ళేసి అక్కడ కింద ఇసుక తీసుకోవాలి. తీస్తారనేది ఆ! చాలా మంది తెలీదు. ఈ సినిమా ద్వారా కొంచెం తెలుస్తది. ఆ శాండ్ మీద మనం కూడా అంతే కదా! ఎప్పుడైనా ఇసుకంటే ఇలా తవ్వేసుకుంటూ అనుకోవచ్చు. రైట్. ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ప్యూర్ యూ హావ్ టు గో డీప్. డీపర్.